ఓకే, వచ్చిందా అవుట్పుట్? సో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ ఎంత హెచ్ అడ్రస్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? 34 నుంచి తీసుకున్నాము. ఓకే, ర్యాండమ్గా నాన్ సీక్వెన్స్ నుంచి యూస్ ర్యాండమ్గా చేసుకుని అదే తర్వాత అడ్రస్ 34 నుంచి తీసుకున్నాం. ఓకే, తర్వాత నుండి సీక్వెన్స్గా ఫాలో అయ్యింది మ్యామ్. ర్యాప్ 8 తీసుకున్నాం మ్యామ్. అంటే అప్ టు 8 బిట్స్ వరకు ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళీ అది లూప్ ఫస్ట్ నుండి వస్తుంది. హాఫ్ వర్డ్ హెచ్ సైజ్ తీసుకున్నాం అంటే +2గా ఇంక్రిమెంట్ హెచ్ సైజ్ 1 అంటే హాఫ్ వర్డ్, హాఫ్ వర్డ్ అంటే +2. +2. ఓకే, 3 4 3 6 3 8 3 A 3 C E 4 0 4 2. ఓకే, బర్స్ట్ ఎంత? బర్స్ట్ 3 అంటే ర్యాప్ 8 ర్యాప్ 8. ఓకే, ర్యాప్ 8 కాబట్టి 4 2కి రీచ్ అయ్యాక మ్యాక్సిమం అడ్రస్ 3 4కి మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే, రైట్ సిగ్నల్ ఇది. ఓకే, రైట్ ఈస్ హై. ఓకే, ఇక్కడ దాకా రైట్ హై అయింది. ఓకే, నెక్స్ట్ రీడ్. ర్యాప్ అంటే ఇప్పుడు 3 4 నుంచి 4 2 కరెక్టేనా? ఇది 3 4 నుంచి మళ్ళీ 3 4కే రావాలి కదా, 4 2 రీచ్ అవుతుందా? ఇక్కడ వరకు అంటే మనకి ఇది హైలో ఉన్నంత వరకు మనకి 8 బీట్స్ వెళ్ళిపోతుంది మ్యామ్. 8 వరకు. తర్వాత ఇక్కడ నుంచి ఎప్పుడైతే హెచ్ రైట్ అనేది లో అవుతుందో అక్కడ నుంచి రీడ్ ఆపరేషన్ జరుగుతుంది. మళ్ళీ ఇనిషియల్ వెళ్తుంది. మన హెచ్ రైట్లో అడ్రస్ ఇచ్చింది 3 4 దగ్గర 3 అట్లా అడ్రస్ అనేది రీడ్లో జరుగుతుంది. మనం ఏదైతే డేటా ఇచ్చామో దానికి మనకి ఇక్కడ రీడ్ ఆపరేషన్లో జరిగిపోతుంది. ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి రైట్ డేటా ఎంత ఇచ్చారు? రైట్ ఆపరేషన్కి రైట్ డేటాకి 4 ఇక్కడ 34లో 4 ఇచ్చాము. ఓకే, సో ఫస్ట్ అడ్రస్ ఫేస్, నెక్స్ట్ సైకిల్ డేటా ఫేస్ కాబట్టి ఫస్ట్ అడ్రస్ వచ్చింది, నెక్స్ట్ సైకిల్ డేటా ఫేస్. సో 4. నెక్స్ట్ 3 6కి 9. ఓకే, యాక్చువల్గా ఇక్కడ నుంచే రావాలి మీకు. నెక్స్ట్ సైకిల్ ఇది కదా, ఇక్కడ నుంచి 3 6 రావాలి, ఇక్కడ నుంచి 3 3Aకి డేటా రావాలి. అంటే ఒక సైకిల్ ఎక్స్ట్రా వస్తుంది కొన్ని చోట్ల. ఓకే, రైట్ డేటా రీడ్ జరుగుతుందా? ఓకే, సపోజ్ ఇఫ్ బర్స్ట్ 2 అంటే ఇంక్రిమెంట్, అది చెక్ చేసారా? బర్స్ట్ 2 ఓన్లీ 3లోనే చేసాం. 2 ఇక్కడ ఉంది. ఓకే, బర్స్ట్ 2 అయినప్పుడు హెచ్ సైజ్ ఎంత? హాఫ్ వర్డ్ తీసుకున్నాము. ఓకే, సో 100 102 104 106 అట్లాగా ఎంత? బర్స్ట్ 4 వరకు. ఓకే, ఒక దాంట్లో 4. ఓకే, సో ఇక్కడ నుంచి రైట్ ట్రాన్సాక్షన్, మళ్ళీ ఇక్కడ నుంచి రీడ్ ట్రాన్సాక్షన్. ఓకే ఓకే, సో ఓకే, ఏహెచ్బి అయిపోయింది కదా, అన్ని ట్రాన్స్ఫర్స్ ఒకసారి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. లైక్ స్పెక్లో ఏం నేర్చుకున్నారు, సిగ్నల్స్ అన్నీ ఎట్లా వర్క్ అవుతున్నాయి, వేవ్ ఫార్మ్స్ అన్ని మోడల్స్లో లైక్ బర్స్ట్ సైజ్ డిపెండెంట్, హెచ్ సైజు, బర్స్ట్ వాల్యూ అండ్ హెచ్ ట్రాన్స్ అంటే ఎట్లా వర్క్ అవుతుంది, రెడీ సిగ్నల్ ఎలా వర్క్ అవుతుంది, రెడీ అవుట్ సిగ్నల్, ఇవన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్ని కేసెస్ వేవ్ ఫార్మ్స్. ఓకే, మిగతా వాళ్ళది కంప్లీట్ అయ్యిందా? AHB is an advanced high performance bus. It is a part of AMBA protocol family, and it is AHB is a high speed pipeline bus protocol, and it supports multi-master multi-slave, and it ranges 1 KB boundary. It supports 32-bit or 64-bit or 128-bit, and it is half duplex, and it is used in ARM7 ARM9 in RISC processor. And AHB contains the 2 phases or 2 states like data phase and address phase. In address phase we'll give the input at passage, at write operation will be done, and we'll get the output at negate of data phase. And they are in AHB we have signals like H address, H burst, H master clock, H protect, H clock, H reset in, active low reset, H read data, H response, H size, and H transfer, H master clock. So H transfer contains the four phases
ideal at మరి 0, ఏదో 0 case, టెంప్ busy at 0 1 case, non-sequence 1 0 and sequence 1 1. So the data of the address will start with non-sequence because the memory with ఎంత అడ్రస్ ఇస్తామో తెలియదు కాబట్టి ఫస్ట్ ర్యాండమ్గా అదే పిక్ చేసుకుంటుంది కాబట్టి ఫస్ట్ నాన్ సీక్వెన్స్తో స్టార్ట్ అయ్యి తర్వాత అడ్రస్ అనేది సీక్వెన్స్గా జరుగుతుంది. అండ్ ద హెచ్ బస్ మీన్స్ బీట్స్ అని అదే మళ్ళీ 4 బీట్స్ పర్ సెకండ్. ఓకే ఒక నెంబర్ ఆఫ్ బీట్స్ అనేది బీట్స్గా ట్రాన్స్ఫర్ అవుతుంది, మల్టిపుల్గా ట్రాన్స్ఫర్ రీడ్ డేటా అవుతుంది. వస్తుందా? ద బస్ ట్రాన్స్ఫర్ డిపెండ్స్ ఆన్ ద హెచ్ సైజ్ అండ్ బస్ సిగ్నల్స్ ఎన్కోడింగ్లో మనకి సింగిల్, ఇంక్రిమెంట్, వ్రాప్ 4, ఇంక్రిమెంట్ 4, వ్రాప్ 8, ఇంక్రిమెంట్ 8, వ్రాప్ 16, ఇంక్రిమెంట్ 16 ఉంటాయి. సింగిల్ మీన్స్ సింగిల్ ట్రాన్స్ఫర్ బస్ట్, ఇంక్రిమెంట్ మీన్స్ ఇంక్రిమెంటింగ్ బస్ట్ ఆఫ్ అన్డిఫైన్డ్ లెంత్, వ్రాప్ 4 మీన్స్ 4 beat wrapping, ఇంక్రిమెంట్ మీన్స్ 4 beat ఇంక్రిమెంటింగ్ బస్ట్. అలా వ్రాప్ 8 ఇంక్రిమెంట్ కూడా సేమ్ 8 beat 16 beat వ్రాపింగ్ బస్ట్, ఇంక్రిమెంటింగ్ బస్ట్ అంటాం. వ్రాప్ అంటే ఆ అడ్రస్ ఫస్ట్ నాన్ సీక్వెన్స్తో స్టార్ట్ అయ్యి తర్వాత సీక్వెన్స్గా వెళ్ళి అది మళ్ళీ లూప్గా అడ్రస్ అనేది తిరుగుతుంది, అది వ్రాపింగ్. ఇంక్రిమెంట్ అయితే ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అప్పుడు మనం ఎంత అడ్రస్ రేంజ్ ఇచ్చాము. సో హెచ్ సైజ్ అనేది మనం బైట్, హాఫ్ వర్డ్, డబుల్ వర్డ్ అలా ఉంటాయి సైజెస్. 8 అంటే +1గా ఇంక్రిమెంట్ అవుతుంది, 16 అంటే హాఫ్ వర్డ్ +2గా ఇంక్రిమెంట్ చేసుకుంటాం, 32 అంటే వర్డ్ +4గా ఇంక్రిమెంట్ చేసుకుంటాం, అలా డబుల్ వర్డ్ అయితే +8 అట్లా సైజెస్ అనేది ఉంటుంది. సో దిస్ సైజ్ వాజ్ డిపెండెడ్ బై హెచ్ బస్ డిపెండెంట్ ఆన్ సైజ్, హెచ్ సైజ్. హెచ్ రెస్పాన్స్ వస్తే లైక్ ఎర్రర్ అనేది ఓకేనా సక్సెస్ అయిందాం అనుకోవడానికి జస్ట్ మనం ఇండికేషన్కి వాడుకుంటాం. హెచ్ రెస్పాన్స్లో కూడా 2 bit ఎన్కోడింగ్ 0 0 ఓకే నార్మల్ ఆర్ సక్సెస్ఫుల్ అలా చెప్తుంది. 0 1 అంటే ఎర్రర్, మనం ఎక్కడో ట్రాన్స్ఫర్లో ఎర్రర్ ఉంది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి అనే ఎర్రర్. రీట్రై అంటే స్లేవ్ కెనాట్ కంప్లీట్, ఇక్కడ మళ్ళీ రీట్రై చేయండి వెంటనే అనే ఇండికేషన్ లాగా. స్ప్లిట్ అంటే స్లేవ్ రిలీజెస్ బస్, మాస్టర్ మస్ట్ రీడ్ అటెంప్ట్ వెన్ అలౌడ్. అవి హెచ్ రెస్పాన్స్లో ఫేసెస్. సో అవుట్పుట్ ఆఫ్ ద హెచ్బి ప్రోటోకాల్. దిస్ వాజ్ ద అవుట్పుట్ ఆఫ్ ది హెచ్బి ప్రోటోకాల్. వేవ్ ఫార్మ్స్ ఇది ఈ వేవ్ ఫామ్ కాదు, స్పెక్లో మనము డిస్కస్ చేసాం కదా అన్ని కేసెస్, బర్స్ట్ సైజ్ ఎంత తీసుకోవాలి, హెచ్ సైజ్ అన్ని కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి. లైక్ ఏహెచ్బి ప్రోటోకాల్లో మనకి 2 phases ఉంటాయి, అడ్రస్ ఫేస్, డేటా ఫేస్. రైట్ ఆపరేషన్ అప్పుడు ఏ ఎడ్జ్ దగ్గర లైక్ మనకి అడ్రస్ వచ్చేసరికి పాజిటివ్ ఎడ్జ్ దగ్గర వస్తుంది, రైట్ డేటా కూడా పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ దగ్గర వస్తుంది, బట్ రీడ్ డేటా విల్ గెట్ ఎట్ నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్. సో అది ఎక్స్ప్లెయిన్. ఆ పీపీటీ ఉందా మీ దగ్గర? ఓకే, దీంట్లో అయినా పర్లేదు, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ అడ్రస్ ఉంది కదా మ్యామ్, మనకి ఇక్కడ ఈ డేటా అనేది ఫస్ట్ హెచ్ రేడీ అనేది ఇప్పుడు హైలో ఉంటుంది. ఈ ఎప్పుడైతే హెచ్ రేడీ అనేది హైలో ఉంటుందో అప్పుడు మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది మ్యామ్. సో హెచ్ అడ్రస్ అనేది మనకి పాజిటివ్ ఎడ్జ్ క్లాక్లో మనం డేటా అనేది ఇవ్వాలి. ఆ అడ్రస్ ఇచ్చినప్పుడు ఈ రైట్ జరిగినప్పుడు 0, ఇక్కడ మన కండిషన్స్ తీసుకున్నాం మ్యామ్. రైట్ అంటే 0 జరిగినప్పుడు రైట్ జరగాలి, 1 అయితే రీడ్ జరగాలని చెప్పేసి ఇక్కడ తీసుకున్నారు. హెచ్ఆర్ డేటా అంటే ఏంటంటే ఈ అడ్రస్లో ఏదైతే నువ్వు డేటా పెడతావో అది అనేది రీడ్ డేటాలో మనకి డేటా వస్తుంది మ్యామ్ అవుట్పుట్గా. ఓకే, సో మనకి ఇక్కడ ఇందులో 2 phases ఉన్నాయి కదా మ్యామ్. సో మనకి అడ్రస్ ఫేస్, డేటా ఫేజ్. ఫస్ట్ అడ్రస్ ఫేజ్ జరుగుతుంది, ఆ తర్వాత రీడ్ హెచ్ఆర్ డేటాలో మనకి రీడ్ జరిగినప్పుడు డేటా అనేది డేటా ఫేజ్లో వస్తుంది. సో ఎప్పుడైనా ఫస్ట్ క్లాక్ సైకిల్లో అడ్రస్, నెక్స్ట్ క్లాక్ సైకిల్ డేటా ఫేజ్. ఓకే, అంతేనా. నెక్స్ట్ ఇంకా కేసెస్ ఉన్నాయి కదా, ఇగో ఇట్లా ఇంక్రిమెంట్ లైక్ ఈ కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, ఇప్పుడు హెచ్ ట్రాన్స్ అనేది ఇందులో మనకి 4 cases ఉంటాయి మ్యామ్. నాన్ సీక్వెన్స్,
సీక్వెన్స్, ఐడీలు, బిజీ అని. ఫస్ట్ మనకి ఎప్పుడు ట్రాన్స్ అనేది నాన్ సీక్వెన్స్తో స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే మనకి ఫస్ట్ ఎక్కడ అడ్రస్ అనేది స్టార్ట్ అవ్వాలో తెలియదు కాబట్టి నాన్ సీక్వెన్స్ తీసుకుంటే ఏదో ఒక ర్యాండమ్గా మనకి అడ్రస్ అనేది తీసుకొని అక్కడి నుంచి సీక్వెన్స్లోకి వెళ్తాం మ్యామ్ నెక్స్ట్ క్లాక్ సైకిల్లో. ఎందుకు అంటే ఇది అనేది అంటే మనం ఇచ్చే ఎక్సర్సైజ్ని బట్టి మనకి ఇంక్రిమెంట్ చేసుకోవడమో లేదంటే ర్యాపింగ్ చేసుకోవాలో తెలుసుకుంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏపీబీ ప్రోటోకాల్లో అసలు ఇట్లా సీక్వెన్స్ నాన్ సీక్వెన్స్ అని తీసుకోవాలి, డైరెక్ట్ ఇండివిజువల్ అడ్రస్తో సెండ్ చేసాం. బట్ వై వీఆర్ టేకింగ్ ద అడ్రస్ లైక్ దిస్ ఇన్ ఏహెచ్బి ప్రోటోకాల్? బీట్స్, ఇవి బీట్స్ కదా మనం అనేది. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీట్ అండ్ బర్స్ట్? బీట్ అంటే మనకి ఒక్క క్లాక్ సైకిల్లోనే ఒక చాలా నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది మ్యామ్. సో అందుకని చెప్పి మనము ఇందులో బీట్స్లో తీసుకుంటున్నాము బస్ని. మనకి ఏహెచ్బిలో అడ్వాంటేజ్, ఇది ఏహెచ్బిలో అడ్వాంటేజ్గా కూడా తీసుకోవచ్చు. మనకి ఇందులో 2 phases మాత్రమే ఉన్నాయి మ్యామ్, దానిలో అయితే అలా అయితే లేవు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏహెచ్బి ప్రోటోకాల్లో బర్స్ట్ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ ఉంది. బర్స్ట్ ట్రాన్స్ఫర్ ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ ద ట్రాన్స్ఫర్ ఇస్ దర్ వీఆర్ డివైడింగ్ ఇన్ టు ద నెంబర్ ఆఫ్ బీట్స్. ఒక ట్రాన్సాక్షన్ని నెంబర్ ఆఫ్ బీట్స్గా డివైడ్ చేసి ఒక ట్రాన్స్ఫర్లో సెండ్ చేస్తున్నాం. దట్ విల్ బి డిపెండెంట్ ఆన్ హెచ్ బర్స్ట్. ఇక్కడ హెచ్ బర్స్ట్ వ్రాప్ ఆర్ ఇంక్రిమెంట్ మీద డిపెండ్ అయ్యి మనము ఈ అడ్రసెస్ అనేవి ఇంక్రిమెంట్ చేసుకుంటాం. సో వాట్ అబౌట్ హెచ్ సైజ్? సైజ్ అంటే మనకి అడ్రస్కి యూజ్ అవుతుంది, ఇది మనం తీసుకుంటుంది. ఎలా అడ్రస్ని డివైడ్గా అంటే +1గా తీసుకోవాలా, +2గా తీసుకోవాలా, ఎంత అడ్రస్ ఇంక్రిమెంట్ చేయాలనేది డిపెండెంట్ ఆన్ సైజ్. వర్డ్ అంటే ఎంత ఇంక్రిమెంట్ చేస్తుంది? వర్డ్ అంటే +4 చేస్తుంది. హాఫ్ వర్డ్ అంటే +2. సింగిల్ అంటే 1. ఓకే, సింగిల్ అంటే 1. నెక్స్ట్ డబుల్ వర్డ్ అంటే +8. సో ఈ వర్డ్ మీద డిపెండ్ అయ్యి ఇట్ విల్ బి ఇంక్రిమెంటింగ్ +4 వీటి మధ్యలో. సో 38, 3C, 30, 34. వై 3 అగైన్ 30కి వస్తుంది? ఎందుకంటే వ్రాప్ అని వ్రాప్ కాబట్టి విత్ ఇన్ ద అడ్రస్ రేంజ్ ఇట్ విల్ లూప్. ఓకే, అదే ఇంక్రిమెంట్ అయితే అది కీప్ ఆన్ ఇంక్రిమెంటింగ్ టు 40కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్లాక్ ఎడ్జ్లో మనకి హెచ్ అడ్రస్ అనేది వస్తుంది, సెకండ్ క్లాక్ ఎడ్జ్లో డేటా అనేది వస్తుంది, హెచ్ డేటా. దిస్ ఈజ్ వాట్ డేటా ఫేస్. మళ్ళీ సెకండ్ అడ్రస్కి థర్డ్ క్లాక్ సైకిల్ డేటా ఫేస్, మళ్ళీ థర్డ్ అడ్రస్కి ఫోర్త్ క్లాక్ సైకిల్ డేటా ఫేస్. ఓకే, ఇక్కడ ఎందుకు డేటా అనేది 2 క్లాక్ సైకిల్స్ తీసుకుంది, మిగిలిన వాటికి సింగిల్ క్లాక్ సైకిలే తీసుకుంది కదా? నాన్ సీక్వెన్స్లో ఉంది కాబట్టి మ్యామ్. కాదు, హెచ్ రెడీలో ఉంది మ్యామ్, ఇక్కడ లో ఉంది కదా, అందుకని ఇక్కడ 2 క్లాక్ సైకిల్స్. సో హెచ్ రెడీ అనేది లో ఉంది. హెచ్ రెడీ లో ఉందంటే ఏంటి మీనింగ్? అక్కడ అంటే అక్కడ ట్రాన్స్ఫర్ నేను ఇంకా రెడీగా లేను ట్రాన్స్ఫర్ చేయడానికి, సో వెయిట్ చేయను, అది హై అయ్యే వరకు ఆగి ఎప్పుడైతే నేను హై అవుతానో అప్పుడు నువ్వు నాకు డేటా సెండ్ చేయి. ఓకే ఓకే, గుడ్. నెక్స్ట్, సో ఇది ఇంక్రిమెంట్. ఇందాక చూసింది వ్రాప్ కాబట్టి ఇది ఇంక్రిమెంట్ 4. సో 4 అంటే ఇన్ దట్ పర్టికులర్ బర్స్ట్ ట్రాన్స్ఫర్ ఇట్ షుడ్ హ్యావ్ 4 బీట్స్. ఆ బీట్స్ అడ్రస్ ఎలా ఇంక్రిమెంట్ అవ్వాలనేది డిపెండెంట్ ఆన్ వర్డ్. ఓకే, దీనికి కోడ్ రాశారు కదా మీరు, అన్ని కేసెస్ బర్స్ట్ కేసెస్. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయండి కోడ్. జీవింలో స్లేవ్ ఇన్పుట్స్ అన్ని తీసుకున్నాం మ్యామ్. హెచ్ క్లాక్, హెచ్ రీసెట్, హెచ్ సెలెక్ట్. మనకి ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో బ్లాక్ డయాగ్రామ్ నుంచి ఇన్పుట్స్ అన్ని తీసుకున్నాం. అవుట్పుట్స్ హెచ్ డేటా. తర్వాత ఇందులో పారామీటర్స్గా మనం అంటే ఇందులో జరుగుతుంది కదా మ్యామ్, అంటే ఐడియాలో అడ్రస్, డేటా ఫేస్, రైట్ బస్, రీడ్ బస్, రెస్పాన్స్. ఓకే, రెస్పాన్స్ అట్లా.
ఇంకా బర్స్ట్ టైప్స్ ఉన్నాయి కదా మనకి, ఇంక్రిమెంట్ అని అలా అలా అవి రాసుకున్నాము. సైజెస్ నెక్స్ట్ సింగిల్, హాఫ్ వర్డ్, అవి ఓకే, సైజెస్ ఇది కూడా సింగిల్, హాఫ్ వర్డ్, వర్డ్, డబుల్ వర్డ్ అట్లా 16, 32. తర్వాత ఎఫ్ఎస్ఎం లాగా ఐడియల్ ఏమీ రీసెంట్ అనేది లో ఉన్నప్పుడు ఐడియల్లో ఉండాలి, లేదంటే మనకి ఇక్కడ నెక్స్ట్ స్టేట్కి వెళ్ళాలని చెప్పి ఇక్కడ కండిషన్స్ రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ నెక్ గేజ్ దగ్గర మనకి నెక్ ఎడ్జ్ రీడ్ ఆపరేషన్ జరిగి మనకి డేటా ఫేస్ అవుట్పుట్ వస్తుంది కాబట్టి అక్కడ మెమరీలో ఏదైతే ఉందో అది మనకి హెచ్ఆర్ డేటాకి వెళ్ళాలని రాసుకున్నాం. ఓకే, ఇది బ్లాక్ ఎఫ్ఎస్ఎం కోడ్ మనం. ఓకే. ఇప్పుడు టెస్ట్ బెంచ్ సిడిలో మన కండిషన్స్. సో ఇది ఇందులో కనిపించట్లేదు కానీ మనం డిజైన్ ఫైల్ ఇందులో ఇంక్లూడ్ చేయాలి. సో మిగిలిన అక్కడ ఏదైతే ఇచ్చామని రెడ్జ్ మనం ఇన్పుట్స్ని రెడ్జ్లో పెట్టుకోవాలి, అవుట్పుట్స్ని వైల్లో పెట్టుకున్నాము. ఓకే, క్లాక్ని జనరేట్ చేసాము. తర్వాత ఇనిషియల్గా వాల్యూస్ తీసుకున్నాము, డియూటీ ఇంక్లూడ్ చేసి ఇందులో టాస్క్ యూజ్ చేసి బీట్స్ ఎలా ఎంతైతే వెళ్ళాలో అని చెప్పి రాసుకున్నాం టాస్క్కి. ఓకే. తర్వాత సింగిల్కి, ప్రతి వ్రాపింగ్కి అండ్ ఇంక్రిమెంట్ 4కి ప్రతి దానికి రాసుకున్నాం మేము ఇందులో. ఓకే, అది ఇదొక డిసడ్వాంటేజ్ ఇందులో. అంటే రీయూజబుల్ ఎక్కువ చేసేసాము. సో మల్టిపుల్ టైమ్స్ అదే ఫల్లూప్ని రిపీట్గా చేసేసాం. ఓకే, ఇక్కడ ఇంకొక చేంజ్ ఉంది, నేను చెప్తాను మళ్ళీ. ముందు వేవ్ ఫామ్ ఓపెన్ చేసి అవుట్పుట్ ఎట్లా వచ్చింది చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ అడ్రస్ అనేది 34, 34, 36, 38, 3A అంటే ఏంటి, +2 ఇంక్రిమెంట్ అవుతుంది. +2 అంటే హెచ్ సైజ్ అనేది 1 పెట్టుకున్నారా? ఓకే, హెచ్ సైజ్ అనేది 1. హెచ్ బర్స్ట్ వ్రాపింగ్ 8. ఓకే, 1, 4, 4. ఓకే, 8 ఉన్నాయి. ఓకే, డేటా అనేది నెగిటివ్ ఎడ్జ్ క్లాక్ సైకిల్ దగ్గర రీడ్ అవుతుందా? డేటా ఓకే, ఇక్కడ నెగిటివ్ ఎడ్జ్, బట్ డేటా నెగ్గేజ్ దగ్గర వస్తుంది కానీ ఒక సైకిల్ ఇంకా ఫ్రంట్కి వెళ్తుంది, ఎక్స్ట్రా వస్తుంది. సైకిల్ వస్తుంది. ఓకే, సో అది మీరు ప్రాపర్గా చెక్ చేయాలి. ఇంకా బర్స్ట్ అదొక్కటే కాకుండా 2కి కూడా ట్రై చేశారా? 2 అంటే ఇక్కడ ఇంక్రిమెంట్ మనకి ఇంక్రిమెంట్ 4. ఇంక్రిమెంట్ 4. సో 4, 1, 0, 1, 2, 1, 4, 1, 6. సో అంటే ఇక్కడ కూడా +2 జరుగుతుంది. హెచ్ సైజు 1 పెట్టుకున్నారా? ఓకే, రీడ్ డేటా. ఓకే, సో ఇక్కడ మీరు చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే యాక్చువల్గా మీరు టెస్ట్ బెంచ్ నుంచి ఇంక్రిమెంట్ పంపిస్తున్నారు. ఇంక్రిమెంట్ వ్రాపింగ్ మీరు డిజైన్లో ఇంక్రిమెంట్ చేయాలి. ఏహెచ్బి ప్రోటోకాల్ అనేది ఆటోమేటిక్ అడ్రస్ ఇంక్రిమెంట్ కాబట్టి ఈ లాజిక్ తీసి మీరు డిజైన్లో పెట్టండి. అప్పుడు మీకు ప్రాపర్ డిజైన్ యాజ్ పర్ ద స్పెసిఫికేషన్ రిక్వైర్మెంట్స్ మీకు డిజైన్ అనేది వస్తుంది. టెస్ట్ బెంచ్లో ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ చేస్తున్నారు. సో దట్స్ నాట్ ప్రాపర్ వే. ఓకే, అది చేయండి. ఇంకెంతమంది ఉన్నారు అట్లా చేయాల్సిన వాళ్ళు?